హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటండి సరుకులను ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? అంటే కిరాణా సరుకులు తెప్పించండి అంటే ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఉన్నారు కదా, ప్రతిదానికి ఇక్కడ షాపు పంపించాలంటే చిరాకు పడుతుంది అనమాట. అందుకోసమని ఇక్కడ అందులో ఒకటి ఉంటే ఒకటి ఉండదు నాకు. సో ఫ్రెండ్స్, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. చూసిన వాళ్ళందరైతే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక ఏరియాలో డబ్బా లేదంట, అందుకోసం ప్యాకెట్ లిక్విడ్ తీసుకుని వచ్చాడు. అది కూడా లిక్విడేనండి డబ్బా, కాకపోతే మరి ఏమో లేదని చెప్పాడు అనమాట. అందుకోసమని కంఫర్ట్ వస్తు చికెన్ కూడా తీసుకుని వచ్చాడు. మొన్న ఆయనకు గుర్తున్నంత వరకైతే తీసుకుని వచ్చాడు. ఆయనకు గుర్తుంది ఓన్లీ ఏమంటారు సంతూర్ సబ్బులు, మైసూర్ శాండిలు, అంట్ల సబ్బులు, ఇంకా డవ్ షాంపులు, ఇవి వరకే గుర్తున్నాయి. పేస్ట్ ఒకటి ఇవి తీసుకొని వచ్చాడు. ఇంకా మిగతా ఎవరు తేవాలి, నేను రాయాలి కదా, అందుకోసమని నేను రాసి పంపించాను అనమాట ఇవన్నీ. ఇక మా చిట్టి తల్లి అయితే ఇప్పుడే లేచిందండి, నిష్కల. ఇక ఆడుకుంటుంది అనమాట. వీటిని చూసి ఇంకా ఆగదు. ఎప్పుడైనా ఇంకంతే సరుకులు తీసుకొచ్చినామంటే ఇంకా ఆ ఆటతోనే ఆ రోజు అంతా అయిపోయింది అనమాట. ఇక సరుకులు చదువుదాం అనుకున్నా, దానికి నాకు డబ్బాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్లాస్టిక్ డబ్బాలు అవే తీసుకోవాలండి. నేను ఎప్పుడు తీసుకుందాం, ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడైతే రేటు చెప్తున్నారు మా కోదాళ్ళు. ఏది అడిగినా సరే ఢిల్లీ బజార్ పోయేద్దానని అనుకుంటున్నా. ఢిల్లీ బజార్ అంటే ఢిల్లీకి కాదు, మా కోదాళ్ళలోనే ఉంటుందండి ఢిల్లీ బజార్. కంపల్సరీ పోతా ఈ వీక్లో, ఖచ్చితంగా చూపిస్తా చూడండి. అక్కడ 5 రూపాయల ఐటెం కాడి నుంచి ఇంకెంత వరకైనా హైగా ఎంత వరకైనా ఉంటాయి, 1000 లోపు. చాలా బాగుంటాయి, రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. కానీ అక్కడ డబ్బాలు కూడా కొంచెం క్వాలిటీ కూడా తక్కువ ఉన్నాయి, కానీ రేట్ ఎక్కువ చెప్తున్నారు. అందుకోసమని తీసుకోవట్లే. ఆన్లైన్లో మనకి కిచెన్ ఐటమ్స్ అయితే నాకు ఆన్లైన్లో బెస్ట్ అనిపించింది. ఎందుకంటే పర్లేదు, ఏదైనా సరే కొంచెం తక్కువగా వస్తుంది. సో అందుకోసం సర్దర్లేదు, పక్కకి పెట్టేసా. ఇక ఫ్రిడ్జ్ కూడా కొంచెం రిపేర్ అయి ఉంది కదా, అందుకోసమని ఇక నాకు ఇంట్రెస్ట్ లేదనమాట సర్దేంత. ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నా అండి. చికెన్ కర్రీ రోజు జీడిపప్పు వేసి చేస్తున్నా, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. టమాటా, జీడిపప్పు కొంచెం సేపు నానబెట్టా, ఆ రెండు మిక్సీ పట్టేస్తా. నేను ఇంక కొత్త డిఫరెంట్ ఏం చేశాను, అందులోనే ఇలాచి, యాలకులు, ఇంకా బిర్యానీ ఐటమ్స్ కొన్ని వేసి అన్ని కలిపి మిక్సీ పట్టేసి, ఎందుకంటే నా దగ్గర మసాలా పౌడర్ అయిపోయిందనమాట. అందుకోసమని ఇంక అలా పట్టేసాను. అయినా సరే కర్రీ చాలా టేస్ట్గా వచ్చిందండి. సో అలా అనమాట. బట్టలు కూడా ఈరోజు చాలా పడ్డాయండి, ఎందుకంటే నేను వేయలేదు. నేను ఇంకా కరెంటు పోయింది కొద్దిసేపు. ఇక అందులోటి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా కదా, ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే వేసేదాన్నే, కాకపోతే ఇక అందుకోసమని వేయలేదనమాట. 2 దండాలండి, అసలు ఆ దండ ఇది 2 నిండిపోయినాయి కూడా. ఇంక ఇంట్లో కూడా ఆరేసా నేనైతే. అన్ని బట్టలు ఒక్కరోజు అయితే ఇన్ని బట్టలు అనిపించింది. ఎందుకంటే అందరం ఉదయం సాయంత్రం స్నానాలు అవుతాయి మాకు. అందులోటి మా చింతలు ఉంది కదా, ఆమె ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ట్యాప్కి ఇప్పుడు ఈ మధ్య అయితే ఊకే నీళ్ళలో తడుస్తుంది. ఎంత జలుబు వచ్చినా సరే అస్సలు ఆగడం లేదు, పోతుంది ట్యాప్ తిప్పుతుంది. ఇక్కడ మినరల్ వాటర్ ట్యాప్ కూడా తిప్పుతుంది, ఇంట్లో వాటర్ కూడా. ఈ సింకుది కూడా అందితే తిప్పేదిలే, కానీ ఒకవేళ అందక ఆగుతున్నట్టుంది నాకు తెలిసి. అలా అనమాట. మా వారు అంటున్నారు, ఇంకెన్ని వీడియోస్ తీస్తావు, ఎప్పుడు వస్తాయి మనీ అని అడుగుతున్నారు అనమాట. మన చేతిలో ఏముందండి, మన పని మనం చేసుకుంటూ పోవాలి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మా వారికి ఇవన్నీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే ఇంకా నేనే అనమాట. నాకు ఈ సోషల్ మీడియా అంటే చాలా ఇంట్రెస్టే, అందుకోసమని వీడియోస్ తీస్తున్నా. ఇంకెన్ని తీస్తావు అని నవ్వుతూ ఉంటాడు. ఎంతెంత జీబీలు, ఎంతెంత రీఛార్జ్లు అని నవ్వుతూ ఉంటాడు. ఎన్నైనా సరే నువ్వు కంపల్సరీ చేయాల్సిందే అని. ఎందుకంటే అంతే కదండి, ఇంతవరకు ట్రై చేసా, ఇంకా కొంచెంలో వదిలేస్తే ఎలా. ఒక్కొక్కసారి అనిపించింది వదిలేద్దానా అని అనిపించింది. వామ్మో మళ్ళేమో ఏదైనా మొదలు పెడితే అంతే, ఇక వదిలిపెట్టిందాకా అంటే విజయం వచ్చిందాకా వదిలిపెట్టొద్దు అని. ఎవరు ఏమనుకుంటా సరే నేనైతే వీడియోస్ ఇలానే కంటిన్యూ చేస్తా. ఏదో ఒక రోజు విజయం ఖచ్చితంగా వస్తుంది నాకైతే. ఇప్పటి వరకు ఇంతవరకు తీసుకొచ్చానంటే అది నా దాని యొక్క కృషి అనమాట. నిజంగా ఇక్కడైతే ఇంకా రైస్ కూడా పెట్టేశాను, ఉడికిపోతుంది. ఇంకా అందులోనే కొంచెం పెరిగి అయితే అంత తిన్నాక వీడియో చేస్తా ఉంటాడు మా వారు. నిజంగా అదే నిజమైందనమాట. ఆకలి అవుతుంది, మరి ఏం చేద్దాం. ఇదైతే మా పాప కోసం తీసామో అయిపోయిందనమాట కర్రీ అంతా. ఇక్కడైతే ఇగో చూడండి, వీటితో రేపు కార్పోస్ చేయాలని అయితే ఉంచేసా. టీ పెట్టుకుంటున్నా. నాకు ప్రతిసారి టీ కావాలి, తినగానే టీ తాగుతా, తినే ముందు టీ తాగుతా. ఎప్పుడైనా పర్లేదంటే టీ తాగుతూనే ఉంటా. ఇంకా లీటర్ పాలు తీసుకురాగానే ఫస్ట్ అయితే కాగబెడితే ఇండక్షన్ మీదనే పెడుతున్నా. కాగబెట్టి అలా ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పైన తెప్ప వస్తుంది చూడండి, పాల మీద కూడా అది తీసేసి వెన్న చేస్తాను నేను.
చాలా బాగుంటుంది. పాల మీద చేస్తా, పెరుగు మీద ఎక్కువ తీయను. పెరుగులోనన్నా ఉంచాలి కదా పిల్లలు, కానీ పెరుగులోదైతే ఉంచేస్తా అలాగనే. మా పాప ఈ మధ్య బాగా గారాబం చేస్తుంది. ఇంకా ఆమెను వదిలేసి వస్తే ఏడుస్తుంది అనమాట. అందుకోసం చూస్తున్నాను నవ్వుకుంటా. ఇంక ఏడుస్తాం, అది పోయి ఎత్తుకొని రావాలి ఆమెని. ఇక సాయంత్రం అయిపోయిందండి. చపాతీలు అయితే రుద్దేసా. మా వారు పిండి కలిపారు, నేనైతే చపాతీలు చేసా. లాస్ట్కి చిన్న ముద్ద ఉంటే ఆమెకి ఇస్తే ఆమె చూడండి చిన్న చిన్న చపాతీలు చేస్తుంది. ఒకటే చపాతీ దాన్నే 10-15 చేసింది అనమాట, చిన్న చిన్నవి. ఇక గ్యాస్ అయితే ఆన్ చేసా అనమాట. ఫస్ట్ అయితే పెనం వేడి కావాలి కదా, హైగా వేడయ్యాక టకటకా చేసేస్తా. అక్కడే నిలబడి చపాతీలు రుద్ది డైరెక్ట్ పెనం మీద వేయడం అంత నచ్చదు. ఒక్క దగ్గరే కూర్చొని అన్ని చపాతీలన్నీ రుద్దేశాకనే పెనం మీద వేసి స్పీడ్గా గాల్చేస్తా హైలో పెట్టి. అలా అయితేనే నాకు టేస్ట్ కూడా అనిపిస్తుంది. నేను ఒకసారి అలా చేస్తే గట్టిగా వచ్చాయన్నమాట. అప్పటి నుంచి అలా ట్రై చేయను. అలా నిలబడడం కూడా నాకు కాలు నొప్పులు వచ్చేస్తాయండి. ఎందుకంటే లావు ఉన్నా కదా, వెయిట్ మొత్తం కాళ్ళ మీద పడిపోతుంటుంది. అందుకోసం ఎక్కువ అలాంటి ప్రయోగాలు ఏమీ చేయను. నాకు బాడీ సహకరించినట్టే ఏ పనైనా చేసుకుంటా. ఇక మళ్ళీ నిలబడి చేసి ఇంకా నొప్పులు అంటే నా వల్ల కాదు. ఎందుకంటే నాకు 2 పిల్లలు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి కంపల్సరీగా. నాకు ఏ నొప్పి వచ్చినా ఏది వచ్చినా మా వారు సపోర్ట్గా ఉంటారు. కాకపోతే నేను అక్కడ వరకు తెచ్చుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హాస్పిటల్కి వెళ్ళడం కూడా తక్కువ. చూస్తారు కదా, హ్యాపీగా తింటా ఉన్నదాన్ని తిని హాయిగా ఉంటారు అనమాట. నాకు అలా చేయడం ఇష్టం ఉండదు. మా పాప పేపర్ ఎగిరిపోతుంది, నా చపాతీలు చేసుకోవడం రావట్లేదు అన్నట్టుగా ఫేస్ ఫీలింగ్ పెట్టి ఏడుస్తుంది అనమాట. అందుకోసమనే ఫ్యాన్ గారు లేదు కదా ఈ రూమ్లో తీసుకొచ్చి కూర్చోబెడితే ఇంకా చూడండి చపాతీలు చేసుకుంటుంది, చిన్న చిన్నవి రుద్దేసుకుంటుంది అనమాట. నాకు నవ్వు, పాపం రుద్ది అలసిపోయినట్టుంది. ఇంకా వచ్చి ఇంక ఎత్తుకోమని ఏడుస్తుంది అనమాట. పాపం అది ఏడిపి కానీ నేను ఇంక వెంటనే ఎత్తుకుంటా. ఒక చేయి ఖాళీనే ఉంటుంది కదా, అందుకోసం అని. ఎక్కువ తక్కువ ఏమి ఏడవదు. ఏడ్చినప్పుడైతే అలా కాలిస్తే 10 నిమిషాలలో అయిపోతాయండి. అందుకోసం అని ఇంకా ఒకేసారి చపాతీలు రుద్దుకొని ఒకేసారి కాల్ చేసుకుంటా నేను. ఇక చల్లగా ఉంది వాతావరణం. మా వాడికి ఆకలి అవుతుంది. సరేలే అని ప్లేట్ తెచ్చుకోబడాడంటే ప్లేట్ తీసుకొచ్చుకోగానే వేసా. చికెన్ కర్రీ వేసుకొని తినడం అనమాట. ఇక ఎందుకైతే చపాతీ చేసింది కూడా మా వాడి కోసం. ఎందుకంటే రాగానే అడిగాడు, మమ్మీ ఆకలి అవుతుంది చపాతీలు చేయని. ఇక పిండి కూడా ఉంది కదా, ఎలాగో లేకపోయినా తెప్పిద్దును కంపల్సరీ వాడు అడిగాడంటే. ఎందుకంటే ఎప్పుడు అడగడు, తక్కువ ఇలాంటి అన్నమైనవి అని అడగడం. ఇంకా వేరే అంటే ఇంకా అన్ని కొనుక్కొని తింటాడు. కానీ అందుకోసమని వాడి కోసం ప్రత్యేకంగా చేస్తున్నా. ఏదైనా ఫస్ట్ ఫ్యామిలీయే, రీల్స్ అయినా యూట్యూబ్ అయినా ఏదైనా నా ఫ్యామిలీ తర్వాతనే. ఇవన్నీ అయిపోయాక తర్వాతకి ఫోన్ పట్టుకో, తర్వాతకి యూట్యూబ్, ఇన్స్టా ఎడిటింగ్ ఏదైనా సరే అప్పుడే చేసుకుంటా. వాయిస్లు కూడా నైట్ అయినా సరే ఇచ్చుకుంటా. ఈ మధ్య డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా యూట్యూబ్లో అయితే. ఎందుకంటే వాచ్ అవర్ వచ్చింది కూడా తగ్గిపోతుంది. అందుకోసమని ఇక లేదు గట్టిగా ప్రయత్నించాల్సిందే అని అనేసి ఇక అన్నీ అయితే చేస్తున్నా అనమాట. ఇక టైం అంటే నేను ఇంక అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇంకా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది నాకు మైండ్లో. అలా అన్నీ చూసుకుంటూ చేసుకుంటున్నా. ఇక్కడైతే చపాతీలు కూడా చేయడం అయితే అయిపోయింది. ఇక వెంటనే నేను కూడా ఒక 2 పెట్టుకొని తినేసా. మా పాప కూడా అండి ఒకటి తిన్నది పూర్తిగా. ఇక అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. కాకపోతే చల్లటి గాలి, వర్షం వస్తుంది. కారులోనే వెళ్ళా, లేకపోతే అక్కడ కార్ పార్కింగ్ కూడా ఉండదు. అయినా సరే ధైర్యం చేసి ఈరోజు అయితే వెళ్ళామన్నమాట. చాలా తక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ సాయికృష్ణ థియేటర్ దగ్గర. అంటే అక్కడ మొత్తం గోల్డ్ షాప్స్, థియేటర్స్ కదా, అందుకోసమని. ఇక పేపర్స్ అయితే అన్ని ఎతికామండి. ఫ్రిడ్జ్ కవర్ కోసం, అంటే ఫ్రిడ్జ్ బాగు చేయించడానికి ఆ వారంటీ కార్డ్స్ అవన్నీ మా అత్తయ్య దగ్గరే ఉండే. కానీ ఎక్కడో పడిపోయినాయి. ఇంకా అత్తయ్య దగ్గర పడిపోయినది లేదు, నా దగ్గర పడిపోయినది లేదు. మేము ఇంకా ఒక 4-5 ఇల్లులు మారుంటాం ఇప్పటి వరకు. ఇంకా ఎక్కడ పడ్డాయో ఇక పోతే పోనీలేని ఎమ్మటే వదిలేసుకున్నాం. ఇంకా సరేలే అని దోలాడి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి ఇక పిల్లలు కూడా ఆడుకున్నారు. ఇంకా రిటర్న్ అయిపోయాయి అనమాట. రిటర్న్ అయిపోయే టయానికి ఫుల్ వర్షం. మేము గ్లాస్ వేయించాడు మా వారు. అంటే మా పాప గుద్దుకొని పలిగింది కదా ఫ్రంట్. ఇక చూడండి మొత్తం ఆపరేషన్ చేసి కుట్లేసినట్టు వేసారు. అయినా సరే మేము ఇక ఏం పర్లేదులే, ఎప్పుడు ఆరిపోయినా 24 hours అయితే తీయకూడదు. ఇక చిన్నగా బయలుదేరామన్నమాట. దానికి గ్లాసు కూడా కదలకూడదు కదా, అందుకోసం అని. ఈ గ్లాసు ఈ తలిగి కూడా 4-5 నెలలు అవుతున్నాయి. కాకపోతే ఇప్పుడు తీసుకుపోయేటాయన కొంచెం మంది సెంటిమెంట్ ఫీల్ అవుతుంటారు కదా, పగిలింది చూడకూడదు అన్నట్లుగా. అందుకోసమే ఏపీ అని 2 days పంపించాడు. ఇప్పటికి తీసుకుపోయి ఆయన 20-25 days అవుతుంది. సరేలే అని మేము ఇంకా తీసుకొచ్చి వేయించాం. తనే ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ వస్తా 2 days ఆగానంటే సరేలే అని వేయించాం అనమాట. ఇంటికైతే వచ్చేసాం మొత్తానికైతే. మా పాప చూడండి వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని అన్ని చెక్కలు చేస్తుంది. తింటావమ్మా అంటే అన్నం తిన్నా అంటుంది. మమ్మీ అని పిలవంటే అమ్మ అంటుంది, అమ్మమ్మ అంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇదే.
నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు చూస్తుంటేనే నాకు వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయింది. మీ దయ వల్లనే నాకు ఆ మానిటైజేషన్ వరకు వెళ్ళా 3000 వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయి. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నా. పెద్ద నీగ్గా అయిందిగా చెప్పుకుంటున్నాం అని మీరు అనుకోవచ్చు. అవునండి, ఎందుకంటే నా అలాంటి ఒక మిడిల్ క్లాసు అంటే ఇట్లా ఊర్లో ఉండే అమ్మాయి యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ కావడం అంటే మామూలు విషయం కాదు. అందుకోసమని ఎప్పుడు చెప్తా ఉంటా చాలా గర్వంగా. ఇప్పటికైనా ఈ యూట్యూబ్ అయినా ఓనర్ ఈ వీడియోను కూడా కొంచెం వైరల్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. కాకపోతే ఏం పర్లేదు, నేనైతే గట్టిగా ప్రయత్నిస్తా, అంతే కదా, కష్టే ఫలి. ఓకే ఫ్రెండ్స్.